హాయ్, అందరికీ నమస్కారం. మనం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్గా ఏంటంటే ఎట్లాగూ హిస్టరీ చదువుతున్నాం. ఇండియన్ హిస్టరీలో సివిలైజేషన్, పర్టికులర్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మొదలుకొని మోడర్న్ టైం వరకు, కాంటెంపరీ టైమ్స్ వరకు, ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ మరణించేంత వరకు అంటే 1964 మే 27 వరకు జరుగుతున్న ఈవెంట్స్, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల గురించి కూడా మొత్తం చదువుతున్నాం. So that is okay. But at the same time, one of the other important aspect as far as civil services is concerned, అది హిస్టరీ ఆప్షనల్ తీసుకున్నా తీసుకోకపోయినా, అది మెయిన్స్లో ఉన్న సబ్జెక్టుగా హిస్టరీ జనరల్ స్టడీస్లో ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ జనరల్ స్టడీస్ మెయిన్స్లో కూడా ఉంది కనుక హిస్టరీలో ఇంకొక పార్ట్ని మనం డీటెయిల్డ్గా చదవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీని రూపొందించుకోవాలి. సో దాంట్లో మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే వరల్డ్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ ఒకటి ఉంది అండ్ దెన్ వరల్డ్ హిస్టరీ. వరల్డ్ హిస్టరీలో మనం జనరల్గా మనకున్న సిలబస్, జనరల్ స్టడీస్ ఉండే సిలబస్ జనరల్గా రెవల్యూషన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఫర్ ఇన్స్టాన్స్ 1776లో అమెరికన్ రెవల్యూషన్. సో అమెరికన్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ దెన్ అక్టోబర్ రష్యన్ రెవల్యూషన్, దాని తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, ఆ సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత జరిగిన పరిణామాలు, ముఖ్యంగా లీగ్ ఆఫ్ నేషన్స్ ఎస్టాబ్లిష్మెంట్ 1920లో, ఆ తర్వాత 1945లో సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు కావడం 1945 అక్టోబర్ 24 రోజు. సో ఇలా ఉంటాయి. తర్వాత జరుగుతున్న కోల్డ్ వార్ మెకానిజం. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే సూపర్ పవర్స్ అమెరికా, రష్యా అనే రెండు దేశాలు ప్రత్యేకమైనగా ఒక సూపర్ పవర్స్గా ఎదగడం. సో ఆ రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అంటే కోల్డ్ వార్ జరగడం. ఆ కోల్డ్ వార్ నేపథ్యంలో ప్రపంచ పరిణామాలు ఎలా ఉన్నాయి, దాని పరిధిలోనే నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అనేది 1950స్లో నెహ్రూ గారు, తర్వాత మిగతా అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు చేసుకున్న విధానం. సో ఇవన్నీ కూడా ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే వరల్డ్ హిస్టరీ నుంచి మొదలై అది ఇంటర్నేషనల్ రిలేషన్స్లోకి తర్వాత ఉండేటువంటి మొత్తం ఆస్పెక్ట్స్లోకి వెళ్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. కానీ ఇక్కడ ఇది మనకు సిలబస్. ఈ సిలబస్ అనేది డోంట్ కన్ఫైన్ అవర్ సెల్వ్స్ టు ది సిలబస్, బికాస్ ఎవ్రీ ఈవెంట్ ఈజ్ అరైజన్ డ్యూ టు వన్ ఆర్ ద అదర్ ఈవెంట్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెండ్ ఎర్లియర్. సో ఇవాళ మనకు కనిపిస్తున్న సంఘటన వెనుక, దాని వెనుక నేపథ్యం కానీ, దాని వెనుక ఎన్నెన్నో చారిత్రక పరిణామాలు కలిపితేనే ఒక్క పరిణామం కనబడుతుంది, ఒక అవుట్కమ్ కనిపిస్తుంది. సో అందుకని ఒక సివిల్ సర్వీసెస్ ఆస్పైరెంట్కి, సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్కి మనకు కావాల్సింది ఏంటంటే కేవలం వీ డోంట్ వాంట్ టు కన్ఫైన్ అండ్ వీఆర్ నాట్ సపోజ్ టు కన్ఫైన్ ఆర్ మేక్ బౌండరీస్ ఆఫ్ అవర్ సెల్వ్స్ టు సిలబస్ ఓన్లీ. థింక్ బియాండ్ సిలబస్. అంటే ఎట్లా ఉండాలంటే సిలబస్ కంటే ముందు ఏం జరిగింది, సిలబస్ తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాల్ని కూడా మనం గమనిస్తూ ఉండాలి. వాటి గురించిన అవగాహనని, నాలెడ్జ్ని కూడా పెంచుకోవాలి. దానికి సంబంధించిన పుస్తకాలని కూడా చదవాలి. సో ఆ లెక్కన చూస్తే వరల్డ్ హిస్టరీలో మన సిలబస్కి ఇచ్చిన దానికంటే ముందు అంశాలు ఏంటో ఇవాళ మాట్లాడుకుందాం. సో అంటే వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ మెజర్స్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టెప్స్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ అండ్ ఈవెంట్స్ అండ్ హిస్టారికల్ మూమెంట్స్ that have made, that have derived, that have arisen to reach this world revolutions, especially the American Revolution, French Revolution and October Russian Revolution, like that. సో ఇవన్నీ ఎలా జరగడానికి ముందున్న పరిస్థితులు ఏంటి, ఆ ముందున్న పరిస్థితులు ఏంటో వరల్డ్ హిస్టరీ పరంగా చూడడం అనేది అవసరం. సో దాంట్లో భాగంగా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, మనం అధ్యయనం చేయాల్సింది, మనం ఒక బ్రీఫ్ అవుట్లుక్ అయినా ఒక ఓవరాల్ పర్స్పెక్టివ్ అయినా మనకు కావాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వరల్డ్ సివిలైజేషన్స్ అన్నీ కూడా. సో వరల్డ్ సివిలైజేషన్స్ ఎక్కడి నుంచి మొదలయ్యంటే మనకు ఎప్పుడైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇండియాకు సంబంధించి మనం చెప్పుకుంటున్నాము అరౌండ్ 3700 సంవత్సరాలు, 3200 సంవత్సరాల నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొదలైందని మనం ఎలా చెప్పుకుంటూ భారతీయ చరిత్రకి మూలాలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉన్నాయని మనం ఎలా అయితే అనుకుంటున్నామో, వరల్డ్ సివిలైజేషన్స్ ఆర్ ది మెయిన్ కాజ్ ఫర్ ఆల్ ది డెవలప్మెంట్ దట్ హ్యావ్ బీన్ టేకెన్ ప్లేస్ అక్రాస్ ద గ్లోబ్. సో అందుకని వరల్డ్ సివిలైజేషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వరల్డ్ సివిలైజేషన్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ యూఫ్రటీస్ టైగ్రిస్ నాగరికతలు అనే ఒకటి ఉన్నాయి. అంటే యూఫ్రటీస్ టైగ్రిస్ నదుల మధ్య వచ్చిన నాగరికతలు, దట్ ఈస్ ప్రజెంట్లీ ఇరాన్, పర్షియా ప్రాంతంలో విలసిల్లిన నాగరికత అది. సో దాన్ని మనం మెసొపటోమియన్ నాగరికత అంటున్నాం. సో అదొకటి. తర్వాత దానికి దాదాపు కాంటెంపరీగానే ఉన్న నాగరికతలు కూడా ఉన్నాయి. సో వాటిలో ఈజిప్షియన్ నాగరికత
నైలు నదీ ప్రాంతంలో విలసిల్లిన నాగరికత అదొకటి. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గ్రీక్ నాగరికత కూడా ఒకటి ఉంది. గ్రీక్ నాగరికత కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఈవెంట్ ఇన్ ద ఎంటైర్ జర్నీ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ in general and human knowledge in particular, and at the same time human historical turning points అన్ని కూడా గ్రీక్ నాగరికతలో ఉన్నాయి. సో అందుకని అది కూడా ఇంపార్టెంట్. సో ఆ లెక్కన మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇండియా ప్రాంతంలో, సింధు నది ప్రాంతంలో, అలాగే యూఫ్రటీస్ టైగ్రిస్ నాగరికత, మెసోపటోమియా నాగరికత, యూఫ్రటీస్ టైగ్రిస్ అనే రెండు నదుల మధ్య, అలాగే చైనీస్ నాగరికత, ఆ ఎల్లో నది ప్రాంతంలో ఉండే చైనీస్ నాగరికత, ఇక అలాగే అంటే ఇంకా చాలా ఉన్నాయి. అంటే వేరు వేరు నదుల ప్రాంతంలో అక్కడ హోయాంగ్ నది, తర్వాత ఎల్లో రివర్, సో ఇలాంటి నదుల ప్రాంతంలో విలసిల్లినటువంటి చైనా నాగరికత. సో దాంతోపాటు మనకు ఈజిప్షియన్ నాగరికత నైలు నది ప్రాంతంలో, అలాగే గ్రీక్ నాగరికత ఆ గ్రీక్ ఐలాండ్లో జరిగినటువంటి నాగరికత. సో ఇవన్నీ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ హిస్టారికల్ ఎలిమెంట్స్ విచ్ మేడ్ అండ్ విచ్ షేప్డ్ ది ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ది లేటర్ టైమ్స్. సో అందుకని ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంటుంది, ఇది కంపల్సరీ. అలాగే ఇంకోటి రోమన్ నాగరికత కూడా ఉంది. రోమన్ నాగరికత అనేది మనకు తర్వాత వస్తుంది. సో అయితే ఏంటంటే ఇవన్నీ యాన్షియంట్ సివిలైజేషన్స్. రోమన్ సివిలైజేషన్ ఇస్ సమ్వాట్ ఇది మిడివల్ ప్రాంతానికి వచ్చిన తర్వాత రోమన్ నాగరికత మనకు ప్రధానంగా కనిపిస్తుంది. మిడివల్ కంటే ముందు కూడా కనిపిస్తుంది. యాన్షియంట్కి మిడివల్కి మధ్యలో రోమన్ సివిలైజేషన్ మనకు కనిపిస్తుంది. సో అయితే వీటన్నిటి నేపథ్యంలో మనం వీటన్నిటిని చదవాల్సి ఉంటుంది. సో దాంట్లో ఒక బ్రీఫ్ అవుట్లుక్ని మనం చూద్దాం. సో ఎలా అంటే మనకు తెలుసు ఏంటంటే వేరెవర్ రివర్ ఈస్ దేర్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది రివర్ ఓన్లీ ఆల్ ది సివిలైజేషన్స్ హ్యావ్ బీన్ ఎరప్టెడ్ అండ్ ఎక్స్పాండెడ్. సో లైక్ వైజ్ మన సింధు నది నాగరికత అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లాగా. సో ఎందుకంటే ఎక్కడైతే నీరు ఉందో ఆ నీరు ఉన్న చోట స్థిర జీవనం మొదలైంది. అంటే ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో సంచార తెగల జాతి నుంచి ఉన్న మానవుడు ఒక నిర్దిష్ట ప్రాంతంలో జీవించడం అనేది మొదలుపెట్టాడు. సో అదొకటి. తర్వాత సెకండ్ ఏంటంటే వ్యవసాయం చేయడం మొదలెట్టాడు. అంటే తనకు కావాల్సిన ఆహారాన్ని ఇంతకుముందు ఏం చేసేవాడంటే ఆదిమ జాతుల్లో ఆదిమ మానవుడుగా ఉన్న మానవుడు తను సేకరించుకుంటూ వెళ్ళేవాడు. ఎక్కడ పండు కనబడితే, ఎక్కడ ఫలం కనబడితే, ఎక్కడ తన ఆకలిని తీర్చగలిగే చెట్టు, చేమ లేదా జంతువు కనిపిస్తే దాన్ని వెతుకులాడుతూ దాన్ని వెతుక్కుంటూ అలా వెళ్ళడం అని ఉంటుంది. అందుకని ఒక నిర్దిష్టమైన స్థిర జీవనం కానీ అదేమీ లేకుండా ఒక సంచార జీవనాన్ని గడిపాడు, ఆహార సేకరణ గడిపాడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నదులు ఎక్కడైతే నదీ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత what is the important development that has been taken place in human evolution is that he could able to produce whatever the food that he requires. సో తనకు అవసరమైన ఫుడ్ని తనే ఉత్పత్తి చేయగలిగే స్థితికి మానవుడు ఎదిగాడు. ఇది చాలా గొప్ప పరిణామం. సో అగ్రికల్చర్, ఇన్వెన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ డిస్కవరీ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఎర్త్ అండ్ మట్టిలో ఉండే గొప్ప సారాన్ని గమనించడం, గుర్తించడం, ఆ గుర్తించి అక్కడ వ్యవసాయం చేయడం అనే ఒక ప్రక్రియే ఒక అద్భుతం. సో అందుకే హ్యూమన్ ఎవల్యూషన్ అంతట్లో కూడా చెప్పుకోదగిన అంశాలుగా అంటే ఆదిమ కాలం నుంచి, ఆదిమ మానవుని కాలం నుంచి కూడా టర్నింగ్ పాయింట్స్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్స్ ఇన్ ది ఎంటైర్ హ్యూమన్ ఎవల్యూషన్ యాజ్ ఫార్ as సివిలైజేషన్ కన్సర్న్ అని అంటే ఫస్ట్ మనకు కనిపించేది వ్యవసాయమే. తర్వాత మనకు కనిపించేది నిప్పును కనుక్కోవడం, ఆ తర్వాత చక్రాన్ని కనుక్కోవడం కూడా. సో నిప్పును కనుక్కోవడం ఫస్ట్, ఇన్వెంటింగ్ టు క్రియేట్ ఫైర్ అనేది ఫస్ట్ అయితే, ఆ తర్వాత చక్రాన్ని కనుక్కోవడం అంటే వీల్ని కనుక్కోవడం. వీల్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది, తర్వాత తను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చలనం పెరిగింది, మూమెంట్ పెరిగింది. అలాగే పెద్ద పెద్ద వస్తువులని కూడా అవసరమైతే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, రవాణా చేయడానికి కావాల్సిన యంత్రాంగం, ఆలోచన ఏర్పడింది. ఆ తర్వాత వాట్ ఎవర్ ద సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ దట్ హ్యాస్ బీన్ టేకెన్ ప్లేస్ ఫ్రమ్ digging of well to many other things have been based on the wheel itself. The చక్రమే మొత్తం జీవన చక్రాన్ని, జీవన పరిణామ ప్రగతిని, మనిషి అత్యున్నత భావనని మొత్తం మార్చేసింది చక్రమే. ఎందుకంటే దాంట్లో ప్రతిదీ ఆఖరికి బావిలో నీళ్లు తోడాలన్నా కూడా చక్రమే బేస్ అయి ఉన్న వ్యవస్థని మనం చూసాం. సో అలాగే వాట్ ఎవర్ ద హైడ్రాలిక్ పంప్స్ కానీ మిగతా అన్ని వ్యవస్థలు, వాట్ ఎవర్ ద సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ దట్ హ్యావ్ బీన్ టేకెన్ ప్లేస్ ఇన్ 17th century ఇన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆర్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ రూట్స్ ఇన్ ఫైండింగ్ ద వీల్ ఫర్ ది ఫస్ట్ టైం బై ది ఎర్లీ మ్యాన్. సో అందుకని ఇవన్నీ ఉన్నాయి. సో అందుకని చక్రం, నిప్పు కనుక్కోవడం వల్ల ఆహారంని తినడంలో కేవలం మామూలు పచ్చి ఆహారం తినడం కాకుండా దాంట్లో రోస్ట్ ఆహారం అంటే కొంచెం ఉడకబెట్టిన ఆహారాన్ని తినడం వల్ల కొంచెం కంఫర్ట్గా అవుతుంది అనే విషయం
డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుందనే విషయం తెలుసుకోవడం అనేది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. సో సెకండ్ థింగ్ ఏంటంటే వీల్ని కనుక్కోవడం. మూడవది ఏంటంటే వ్యవసాయాన్ని కనుక్కోవడం. సో ఈ అగ్నిని కనుక్కోవడం, అలాగే చక్రాన్ని కనుక్కోవడం అనేది చివరికి వ్యవసాయాన్ని అన్వేషించడానికి కావాల్సిన ఒక నేపథ్యాన్ని తీసుకొచ్చింది. వ్యవసాయం ఎక్కడ మొదలైందంటే ఎక్కడైతే నీళ్లు సమృద్ధిగా లభిస్తాయో, ఎక్కడైతే నది లోయ ప్రాంతాల్లో సారవంతమైన నేల ఉంటుందో అక్కడే జరిగింది. ఇదంతా కూడా ఒక్క రోజులో జరిగిన పరిణామం కాదు. ఇట్స్ ట్రయల్ అండ్ ఎర్రర్. సో మెనీ సెంచురీస్, మెనీ డికేడ్స్ హ్యావ్ బీన్ ల్యాప్స్డ్ అవుట్ బై మేకింగ్ మినీ ట్రయల్ అండ్ ఎర్రర్. మనిషి తను ఆలోచించాడు, ఏ భూమిలో వేస్తే ఏదో పంట పండిద్దామని చూస్తే కొన్ని భూముల్లో మాత్రమే పండింది పంట, కొన్ని భూముల్లో పండలేదు. ఏ భూముల్లో అయితే పండలేదో ఆ భూమిని వదిలేశాడు. ఏ భూమిలో అయితే పండిందో, అంటే నదిలోయ ప్రాంతంలో ఉండే సారవంతమైన నేల కనుక, ఫెర్టైల్ ల్యాండ్ కనుక అక్కడ పంట పండిన విషయాన్ని చూశాడు, గమనించాడు, తన అనుభవాలను తెచ్చుకున్నాడు. ఆ అనుభవ సారాన్నంతా తన తర్వాతి వంశం వారికి, తన తెగ వారికి, తన జాతి వారికి ఆ జ్ఞానాన్నే ఇచ్చాడు. ఆ జ్ఞానమే ఆ తర్వాత క్రమంలో అది సైన్స్గా, నాలెడ్జ్గా, సబ్జెక్ట్స్గా, ఒక డిసిప్లిన్స్ ఆఫ్ స్టడీగా, ఒక అకాడమిక్ స్టడీస్గా ఆ తర్వాత పరిణామం చెందింది. సో అందుకని వీటన్నిటి వెనుక కూడా ఈ నదీలోయ నాగరికతలే ప్రధానం. సో అందుకని గ్రీక్ నాగరికత పరంగా నదిలోయ నాగరికతల్లో ఏం జరిగింది, సో ఆ టైంలో అక్కడ ఈజియన్ సముద్రం ప్రాంతంలో ఏం జరిగింది అనేది దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అప్పుడు అదే టైంలో మనందరికీ తెలుసు ఏం జరిగిందంటే అక్కడ ఏథెన్స్ అనేవి ఉన్నాయి, స్పార్టా అనే నగరం ఉంది, ఇంకా ఇతర నగరాలు గ్రీక్ ప్రాంతంలో ఉన్నాయి. ఆ నగరాలు, నగర రాజ్యాలు, సిటీ స్టేట్స్ ఏవైతున్నాయో అక్కడ జరిగినటువంటి సాంస్కృతిక మార్పులు ఏంటి, సాహిత్యపరమైన మార్పులు ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజికల్ అప్పుడున్న మార్పులు ఏంటి, ఫిలసాఫికల్ అవుట్లుక్ ఏంటి, తర్వాత పబ్లిక్ పాలసీస్ ఎలా ఉన్నాయి, ప్రజల్ని పరిపాలించే విధానం ఎలా ఉంది. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ మస్ట్ నో. వన్ థింగ్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈజిప్షియన్ నాగరికతలో మనకు కైరో ప్రాంతము, ఆ చుట్టూ ప్రాంతాల్లో ఈజిప్షియన్ నాగరికత విలసిల్లింది. ముఖ్యంగా నైలు నది ప్రాంతంలో విలసింది, మనందరికీ తెలుసు. సో నైలు నది ప్రాంతంలో వెలిసిన టైంలోనే అప్పుడుండే ఫారోస్, వాళ్ళందరి కింగ్స్ అందరినీ కూడా ఫారోస్ అనే డిజిగ్నేషన్ అది పిలిచేవాళ్ళు. ఆ ఫారోస్ అప్పుడుండే విశ్వాసాలు, మతాలు, ఆలోచనలు, తర్వాత సైన్సు, అప్పుడుండే టెక్నాలజీ, అప్పుడుండే పరిపాలనా విధానం, రాజ్యాల విధానం, దానికి ఉండే సైన్యము, ఇవన్నీ కూడా దోస్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్. సో లైక్ వైజ్ అప్పుడుండే కన్స్ట్రక్షన్స్ కూడా ఇంపార్టెంట్. ఒక మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంపార్టెంట్. ఫర్ ఇన్స్టాన్స్ స్పింక్స్ ఉన్నాయి. స్పింక్స్ అంటే మనిషి తల ఉంటుంది, సింహం శరీరం ఉండే ఒక బృహత్ నిర్మాణాలు, ఒక జైగాంటిక్ స్ట్రక్చర్స్ అవి. సో అలాంటివి. అలాగే పిరమిడ్స్ ఉన్నాయి. ఆ పిరమిడ్స్ అనేవి చనిపోయిన రాజులు వాళ్ళని సేవ్ చేసి పెట్టే ప్రాంతం. ఎందుకంటే పునర్జన్మ ఉంటుంది, తర్వాత స్వర్గం ఒకటి ఉంటుంది. రాజులు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళిన తర్వాత వారికి ఇక్కడ భౌతికంగా ఏ అవసరాలు అయితే ఉంటాయో సేమ్ అలాంటి అవసరాలే ఆ మరుజన్మలో మరో విషయంలో కూడా ఉంటాయి కనుక వారికి ఈ అవసరాలన్నీ సమకూర్చాలి, పెట్టాలనే ఆలోచన కొద్దీ ఈ పిరమిడ్స్ని నిర్మించే ఒక సంస్కృతి మొదలైంది. సో అందుకని ఆ పిరమిడ్స్ కూడా మనందరికీ తెలుసు. గాజా ప్రాంతంలో ఉండే పిరమిడ్ ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత పెద్ద పిరమిడ్, అతి ప్రాచీనమైన పిరమిడ్. సో అలాగే దాంట్లో మమ్మీస్ ఉంటాయి, శవాలని కూడా ఏం చేస్తారంటే ఆ కింగ్స్ ఎవరైతే ఉన్నారో, ఫారోస్ ఎవరైతే ఉన్నారో, ఫారో ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక ప్రత్యేకమైన లేపనాలు, అంటే ఒక సైన్స్ అది, అప్పుడుండే ఒక లేపనాలను తయారు చేసి వనమూలికలతో చేసిన ఆ లేపనాలతో పూసి దాని చుట్టూ బాండేజ్ లాగా క్లాత్ కట్టేసి ఆ శవాలు, ఆ మమ్మీ దాని పేరుతో ఆ శవాలు ఎప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత కూడా కుళ్ళిపోకుండా ఉండేలాగా ఉండే ఒక ఆలోచనని, ఒక సైన్స్ని, ఒక టెక్నాలజీని వాళ్ళు కనుక్కున్నారు. ఒక పరికరం, ఒక వ్యవస్థని కనుక్కున్నారు. సో అదంతా కూడా ఇదంతా అప్పటి అవసరాలకు అనుకూలంగా ఏర్పడేటువంటి వ్యవస్థ. సో అందుకని ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాంతోపాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం మీద ఎన్ని వందల సంవత్సరాల చెడిపోని పదార్థం ఏదైనా ఉందా? చెడిపోని పదార్థం మనం అనుకుంటాం. ఇప్పుడు ఏదంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి, 2-3 days ఉండాలంటే, లేదంటే బయట ఉండాలి, లేదంటే ఇంట్లో ఉండాలి అంటే తప్పనిసరి 1 or the other day ఎనీ ఫుడ్ ఆర్ ఎనీ ప్రొడక్ట్ ఆర్ ఎనీథింగ్ కెన్ బి పెరిష్. సో అన్ని పెరిష్డే. కానీ ప్రపంచం మొత్తం మీద పెరిష్ కాని, కాలానికి అతీతంగా పెరిష్ కాని ఆహార పదార్థం ఏమైనా ఉందా? ఆహార పదార్థం ఉంది అని ప్రపంచానికి తెలిసి వచ్చింది ఎప్పుడంటే ఆ పిరమిడ్లలో జరిగిన అన్వేషణలో తెలిసి వచ్చింది. అదేంటంటే తేనె, హనీ.
మనమైతే హనీ బీస్ తయారు చేసిన తేనె అవుతుందో ఆ తేనె అప్పుడి అంటే క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల కాలంలో పెట్టిన తేనె కూడా ఇప్పటికీ తవ్వకాలలో కానీ పరిశోధనలో కానీ చూసినప్పుడు సేమ్ అంతే తాజాగా అలాగే ఉండిపోయింది అనేది పరిశోధనలో తెలిసింది. సో ఇదంతా కూడా ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ కెన్ బి టెస్టెడ్ త్రూ కార్బన్ డేటింగ్ టెస్ట్. సో ఎప్పుడైనా శిలాలు ఉన్నాయి లేదా శిలాజాలు ఉన్నాయి అంటే ఫాజిల్స్ ఉన్నాయి లేదా శిలలు ఉన్నాయి, నిర్మాణాలు ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి, చరిత్రకు సంబంధించినటువంటి శిల్ప సంపద ఉంది లేదా శిలాఫలకాలు, వీటన్నిటి యొక్క చరిత్ర ఎప్పటిది ఏ కాలం నాటిది అని తెలుసుకోవడానికి పురావస్తు శాస్త్రంలో ఆర్కియాలజీలో మనకున్న గొప్ప సోర్స్ ఏంటంటే కార్బన్ డేటింగ్ టెస్ట్ అంటాం. కార్బన్ డేటింగ్ టెస్ట్ ద్వారా ఒక పరికరం కానీ ఒక వస్తువు కానీ ఒక మట్టి తయారు చేసిన పెంకు కానీ అంటే పురావస్తువుల శాస్త్రాలకు సంబంధించిన ఆధారాలు ఏవైతున్నాయో ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఏవైతున్నాయో వాటి యొక్క కాలాన్ని నిర్ధారించడం ద్వారా ఆ కాలానికి సంబంధించి మానవ ప్రగతిని, ఆలోచనని, మానవులు వాడిన విధానాన్ని, వారి జీవించిన శైలిని, వారికి ఉండేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని, వాళ్ళకు తెలిసిన పరిజ్ఞానాన్ని మనం అంచనా వేయగలుగుతాం. సో అందుకని ఈ ఫాజిల్స్ కానీ అంటే పేలియోంటాలజికల్ ఎక్స్పెరిమెంట్స్ కానీ అలాగే పేలియో బాటనీ అంటే చెట్లకు సంబంధించిన ఫాజిల్స్ని పరిశోధించడం ద్వారా కానీ లేదా కార్బన్ డేటింగ్ టెస్ట్ ద్వారా కానీ ఆర్కియలాజికల్ ఎక్స్కావేషన్స్ ద్వారా కానీ మనం ఇవన్నీ అనాలిసిస్ చేస్తుంటాం. ఆ క్రమంలోనే ఈజిప్షియన్ నాగరికత కానీ అలాగే ఇతర నాగరికతలకు కానీ ఆ నాగరికతలో అప్పుడుండే పరిస్థితులు ఏంటి, నిర్మాణాలు ఏంటి, ఇవన్నీ కూడా అంచనా వేస్తాం. సో అదొక తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చైనీస్ సివిలైజేషన్. సో చైనీస్ సివిలైజేషన్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ కంట్రిబ్యూటెడ్ అ లాట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో అందుకని వాళ్ళ కంట్రిబ్యూషన్ పరంగా చైనీస్ నాగరికతకు సంబంధించి ఏమేమి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో దాంతోపాటు మిగతా ఈ యూఫ్రటిస్, టైగ్రిస్ 2 నదుల మధ్య ఉండే సారవంతమైన చంద్రరేఖ అంటాం, ఒక ఫెర్టైల్ క్రెసెంట్ అంటాము. ఆ ఫెర్టైల్ క్రెసెంట్ ప్రాంతంలో అప్పుడు విలసిల్లిన నాగరికత, అప్పుడుండే ఆహారపు అలవాట్లు, వాళ్ళ జీవన విధానం, ఇవన్నీ కూడా మనకు అవసరం. సో ఇవన్నీ అంటే ఫస్ట్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ which made to shape the history of the entire journey of human being. సో అదొకటి. ఆ తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమొస్తుందంటే ఇవన్నీ ఒకవైపు అయితే మళ్ళీ అంటే ఇవన్నీ కూడా ఇలా కొనసాగుతూ మనకు 11th century వరకు కూడా ఒకలాంటి పరిస్థితి ఉంది. అప్పటికే వరల్డ్ మ్యాప్ని కూడా డిజైన్ చేసుకున్నారు. అప్పుడుండే పరిజ్ఞానం కొద్ది వరల్డ్ మ్యాప్ని తయారు చేశారు యూరోప్లో. అప్పుడు తెలిసిన పరిజ్ఞానం ఏంటంటే ఖచ్చితంగా యురేషియా మాత్రమే తెలుసు ప్రపంచానికి. భూగోళం మొత్తం అంటే వాళ్ళకు తెలిసిన జ్ఞానం, అప్పటికి తెలిసిన జ్ఞానం ఏంటంటే భూమి బల్లపరుపుగా ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో చెప్పింది. అంటే బైబిల్ ఈజ్ ద యూరోపియన్ నాలెడ్జ్ అంతటికి మైథలాజికల్గా అలాగే ఒక రిలీజియస్ బిలీఫ్ పరంగా బైబిల్ ఈజ్ ది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ ఎనీథింగ్. సో బైబిల్లో ఏదైతే చెప్పారో సృష్టి అంతా 7 రోజుల్లో మానవుడి కోసం దేవుడు వచ్చి సృష్టించాలనేది ఒక నమ్మకం. అలాగే హిందూ మైథాలజికల్ ప్రకారం ఒక విధమైన విశ్వాసం. అలాగే మిగతా మతాలు చైనీస్ వాటిలో వారికి ఒక విశ్వాసం ఉంది, డ్రాగన్స్ అనే అంశం మీద. అలాగే గ్రీక్ వాళ్ళ దాంట్లోంచి ఒక విశ్వాసం ఉంది. సో ఇలా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన పరిజ్ఞానంలో ఒక్కొక్క విశ్వాసం ప్రపంచం సృష్టి పట్ల ఉంటే, మొత్తం మీద యూరోప్లో మాత్రం అప్పటికి తెలిసిన జ్ఞానం అంటే అప్పటి వరకు తెలిసిన పరిజ్ఞానం ఏంటంటే కేవలం యూరోప్ అండ్ ఆసియా ఈ 2 మాత్రమే ప్రపంచంలో ఉన్నాయి, ఈ 2 మాత్రమే భూభాగాలు, మిగతా అంత సముద్రం అనే విషయం ఉంది. దట్టు భూమి అంతా బల్లపరుపుగా ఉంది అన్న విషయం మాత్రం ఉంది, ఫ్లాట్ ఉంది అనే విషయం ఉంది. సో అప్పటికి కూడా భూగోళం అనే కాన్సెప్ట్ లేదు, ఎర్త్ అనేది ఉంది తప్ప భూమి గోళం ఆకారంలో వృత్తంలో ఉంది, దీర్ఘవృత్తంలో ఉందనే విషయాలు కానీ ఏమాత్రం అవగాహన లేని స్థితి అప్ టు 11th century వరకు, 11th century వరకు కూడా ఇవే నడిచాయి. సో తర్వాత ఎప్పుడైతే ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు అంటే యూరోప్ అండ్ ఆసియా ప్రాంతాల్లో కొన్ని రాజ్యాలు పరిపాలిస్తూ వచ్చాయి. సో రాజ్యాలలో ముఖ్యంగా ఏంటంటే ఆ కాన్స్టాంటినోపిల్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సిటీ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ విచ్ మేడ్ టు రీషేప్ ద ఎంటైర్ హిస్టరీ అండ్ రీఇన్వెంట్ ద ఎంటైర్ హిస్టరీ ఆల్ టుగెదర్. సో అందుకని ఆ కాన్స్టాంటినోపిల్ ఎక్కడ ఉంటుందంటే టర్కీ ప్రాంతంలో కాన్స్టాంటినోపిల్ అని ఉంది. సో అంతకుముందు దాన్ని బైజాంటియన్ అనే వాళ్ళు, అదొక నగరం, ఒక ఇంపార్టెంట్ నగరం, ప్రాచీన నగరం. సో అయితే ఆ కాన్స్టాంటినోపిల్లో 14th centuryలో అంటే అప్పటి వరకు ఏంటంటే యూరోప్కి ఆసియాకి మధ్య ఒక మంచి అనుబంధాలు ఉండేవి, వర్తక సంబంధాలు, వాణిజ్య సంబంధాలు, వ్యాపార సంబంధాలు ఉండేవి. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే యూరోప్ అంతా, ఇప్పుడు మనకు యూరోప్ అనేది చాలా అడ్వాన్స్డ్ కనిపిస్తుంది కానీ దోస్ టైమ్స్
around 11th to 13th, 14th centuries, Europe is very much dependent on ASEAN continent and ASEAN countries. ఎందుకంటే ఆసియాలో ఇక్కడ ఉండే భౌగోళిక పరిస్థితులు కానీ, క్లైమేటిక్ కండిషన్స్ కానీ సుగంధ ద్రవ్యాలని పండించడానికి అంటే స్పైసెస్ని పండించడానికి వీలుగా ఉండేవి. సో అదే సుగంధ ద్రవ్యాలు అనేది అక్కడ యూరోప్లో పెద్ద మార్కెట్. వాళ్ళకందరికీ ఆ స్పైసెస్ అక్కడ పండవు, అంటే చలి ప్రాంతాలు కావడం వల్ల ఆ స్పైసెస్ని పండించడానికి కావాల్సినటువంటి క్లైమేటిక్ కండిషన్స్ కానీ, జాగ్రఫికల్ కండిషన్స్ కానీ అక్కడ లేకపోవడం వల్ల అక్కడ ఉండే వ్యాపారులందరికీ అక్కడ ఉండే మార్కెట్లో స్పైసెస్ అనే దానికి మంచి డిమాండ్. సో దానికోసం ఏం చేసేవాళ్ళంటే యూరోప్లో ఉండే వర్తకులందరూ, వ్యాపారులందరూ కూడా యూరోప్లో ఉండే ఆహార డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళకి అక్కడ ప్రజలు కోరుకునే దాన్ని దృష్టిలో పెట్టుకొని స్పైసెస్ కోసమని ఇండియా లాంటి దేశాలకు ఆసియా కాంటినెంట్కి వచ్చేవాళ్ళు. సో దానికి కూడా వాళ్ళకి అప్పుడు తెలిసిన మార్గం ఏంటంటే ద ఓన్లీ రూట్ ఈజ్ ల్యాండ్ రూట్ ద్వారా మాత్రం వచ్చేవాళ్ళు. యూరోప్ నుంచి అక్కడ లండన్ కానీ, ప్యారిస్, ఫ్రాన్స్ వాళ్ళు కానీ, పర్షియన్స్ కానీ, ఆస్ట్రియన్స్ కానీ, జర్మన్స్ కానీ ఎవరు ఉన్నా వారందరూ కూడా స్కాండినేవియన్ కంట్రీస్ కానీ అవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వారంతా భూమార్గం ద్వారా వచ్చి కాన్స్టాంటినోపిల్ అనే దగ్గర నుంచి ఆసియా కాంటినెంట్లోకి ఎంటర్ అయ్యారు. సో ఇది జరిగేది. అయితే ఇది గమ్మత్ ఏమైందంటే ఇక్కడ ఇదంతా జరుగుతూ వచ్చింది. కానీ ఎక్కడైతే ఏదైతే ఆగిపోతుందో అప్పుడు కొత్త అన్వేషణ మొదలవుతుంది. సో ఇక్కడ కూడా అదే జరిగింది. హిస్టరీ చెప్తుంది ఒక అద్భుతం ఏంటంటే కాన్స్టాంటినోపిల్ని ఆటోమాన్ టర్కీ ప్రాంత వాసులు వాళ్ళు 1453లో కాన్స్టాంటినోపిల్ నగరాన్ని ఆక్రమించుకుని ఏం చేశారంటే ఆ టర్క్స్ అందరూ కూడా, టర్కీ దేశానికి సంబంధించిన టర్క్స్ వాళ్ళ పాలకులందరూ కూడా వెంటనే ఇమీడియట్గా రోడ్ బ్లాక్ చేసి పారేశారు. అంటే ఇక యూరోప్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఆసియాలోకి రావడానికి కావాల్సిన ఒక ల్యాండ్ పాస్ అనేది లేకుండా పోయింది. దాన్ని మూసేసి వస్తే వాళ్ళు పన్నులు కట్టడము, సుంకాలు విధించడము, సంథింగ్ చేశారు. సో దానివల్ల ఏమైపోయిందంటే కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అవడంతో యూరోప్లో మాత్రం మార్కెట్ స్పైసెస్ ఉన్నాయి, అంటే అక్కడ పెద్ద మార్కెట్ డిమాండ్ ఉన్న మార్కెట్ ఏంటంటే స్పైసెస్. సో ఇంకా మిగతాయి కూడా ఇండియన్ చీనాంబరాలు అంటే చైనాకి సంబంధించిన ఆ క్లాత్ కానీ, ఇండియాకి సంబంధించిన క్లాత్ కానీ, స్పైసెస్ కానీ ఇవన్నీ యూరోప్లో పెద్ద మార్కెట్. సో అందుకని అక్కడ డబ్బులు ఆదాయం వచ్చే అవకాశం ఉంది కనుక అక్కడ ఉండే మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మర్చెంట్స్ వ్యాపారం చేసే వారందరూ కూడా గవర్నమెంట్ని సైతం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. మనం అనుకుంటాం ఇప్పుడు పెద్ద బిజినెస్ మన్ కానీ, కార్పొరేట్స్ కానీ గవర్నమెంట్ పాలసీస్ని డిజైన్ చేస్తాయని చాలామంది చెప్తుంటారు. కానీ నిజంగా అంటే పెద్ద విశ్లేషకులు కూడా వేరే ఆర్టికల్స్ రాస్తుంటారు. ఎవ్రీ పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ కెన్ బి డిటర్మైన్డ్ బై ఎనీ కార్పొరేట్ బిగ్ కంపెనీస్ అని చెప్తుంటారు. కానీ ఇది ఇప్పుడు మొదలైంది కాదు. ఇప్పుడు ప్రాచీన కాలంలో చరిత్రను చూస్తే మనకు 14th century కంటే ముందు నుంచి కూడా ఉన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆల్ ది పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ దట్ ఎకనామిక్ పవర్, పర్టికులర్లీ ద కమర్షియల్ పవర్ అవుతుందో వాళ్ళు దే కెన్ డిక్టేట్ ద టర్మ్స్ టు మేక్ ద పాలసీస్ అనేది ఎప్పటి నుంచో ఉందనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా జరిగింది అదే. యూరోప్లో ముఖ్యంగా అది మన డచ్ ల్యాండ్లో అంటే హాలాండ్లో కానీ, తర్వాత పోర్చుగల్లో కానీ, అంటే లిస్బన్ రాజధాని పోర్చుగల్లో కానీ, తర్వాత ఇటలీ ప్రాంతంలో జినోవా అనే ప్రాంతంలో కానీ, సో ఎక్కడెక్కడైతే యూరోప్లో ఫ్రాన్స్లో, ప్యారిస్లో, తర్వాత అలాగే మిగతా ఇక్కడ నెదర్లాండ్స్, సో ఎక్కడైతే వీళ్ళకు మంచి మార్కెట్ ఉందో ఆ మార్కెట్ చేస్తున్నటువంటి మర్చెంట్స్ వాళ్ళందరూ కూడా అక్కడి కింగ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. ఏంటంటే మనం ఇక్కడ రోడ్ బ్లాక్ అయిపోయింది కనుక ఇండియాకి రావడానికి ఇక వేరే మార్గం లేదు కనుక మనం ఇంకొక మార్గాన్ని అన్వేషించాలి. ఎందుకంటే మార్కెట్ ఉంది, మనకు స్పైసెస్ అక్కడి నుంచి రావాలి, ఇండియా నుంచి రావాలి. సో ఇండియా నుంచి రావాలని ఆలోచన చేయాలంటే ఖచ్చితంగా అదర్ వే, వీ హ్యావ్ టు ఫైండ్ ఆల్ ద వే అదర్ వే, మరో మార్గాన్ని అన్వేషించేయాలి అప్పుడు పరిశోధనలు చేస్తున్నప్పుడు ఏం చేసిందంటే భూమి గురించిన ఆకృతి గురించిన ఆలోచనలు వచ్చాయి. సో భూమి గురించి ఆలోచన అప్పటి వరకు ఉన్న ఆలోచన ఏంటంటే యురేషియా మాత్రమే ఉంది, యూరోప్, ఆసియా రెండు కలిసిన భూభాగం, ఒక ల్యాండ్ మాస్ ఒకటి మాత్రమే ఉంది అనేది అప్పటి మ్యాప్ల ప్రకారం, అప్పటి జాగ్రఫికల్ మ్యాప్లో ఉన్న సత్యం. కానీ తర్వాత సబ్సిక్వెంట్గా టాలమీ వచ్చారు, తర్వాత కోపర్నికస్ ఉన్నారు, తర్వాత గెలీలియో. సో వీళ్ళందరూ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ కంట్రిబ్యూషన్ చేశారు వాళ్ళు. సో ముఖ్యంగా టాలమీ ఉన్నారు. టాలమీ ఏం చెప్పారంటే భూమి ఇట్లా ఉంది, ఆయన ఒక పర్స్పెక్టివ్లో టోపోగ్రఫికల్ మ్యాప్ని ఆయన చేశారు. కానీ కోపర్నికస్ ఏం చేశారంటే ఒక అద్భుతం ఏం చేశారంటే భూమి బల్లపరుపుగా లేదు, ఇది గుండ్రంగా ఉందనే విషయం చెప్పాడు. సో భూమి గుండ్రంగా ఉందన్నప్పుడు అంటే ఎక్కడో ఒక చోటికి వెళ్ళడానికి, ఒక చోటు నుంచి మొదలెడితే మళ్ళీ తిరిగి ఆ చోటికి వస్తామనే ఒక ఆలోచన వారందరిలో ఒక
ఒక ఆలోచన రేకెత్తించింది. అప్పటికే యూరోప్లో ముఖ్యంగా ఈ సముద్ర తీర ప్రాంతాలు, మెడిటరేనియన్ మధ్యధరా సముద్ర ప్రాంతపు దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొంచెం నావికాదళం వాళ్ళకి ఆల్రెడీ కొంచెం ఎస్టాబ్లిష్ అయి ఉంది. అంటే ఒక నేవల్ ఫోర్స్ అనేది ఒకటి ఉంది. నేవల్ ఎక్స్కావేషన్స్, నేవల్ ఎక్స్పెడిషన్స్ కూడా చేస్తున్నారు ఆ టైంలో. సాహస యాత్రలు, సముద్ర యాత్రలు చేస్తున్నారు. సో అందుకని ఈవెన్ సింధుబాద్ యాత్రలు అన్న దాంట్లో మనకు ఆ ఫేబుల్ స్టోరీస్లో కూడా, అరేబియన్ నైట్స్లో కానీ సింధుబాద్ యాత్రలో కానీ కనిపిస్తుంది. అంటే సముద్రంకు వెళ్ళడం కూడా గొప్ప సాహసోపేత చర్యగా మనకు ఆదిమ కాలం నుంచి ఉంది, మధ్యయుగాల్లో ఉంది. తర్వాత అది ఒక పురాణ కథల్లో కూడా, పౌరాణిక కథనాల్లో కూడా, ఫోక్ స్టైల్స్లో కూడా, ఫోక్ లేయర్లో కూడా, అలాగే ఫెయిరీ టేల్స్లో కూడా ఉన్న విషయం. సో అందుకని ఇక్కడ కూడా వాళ్ళు సముద్రంలోకి అంచనా ప్రయాణాలు చేయడం అనేది మొదలుపెట్టారు. సో మొదలుపెట్టిన దాంట్లో ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. ఏంటంటే జాన్ కాబట్ అని ఒక ఆయన, తర్వాత కొలంబస్ అని ఒక ఆయన 1492లో కొలంబస్ వెళ్తూ ఇండియాని కనుక్కున్నారు. వాళ్ళందరికీ ప్రధాన లక్ష్యం ఏంటంటే వాళ్ళ మిషన్ టు ఫైండ్ సీ రూట్ టు ఇండియా. వై? బికాస్ ఇండియా ఈజ్ ఎ ప్లెంటీ ఆఫ్ స్పైసెస్ అండ్ స్పైసెస్ ఆర్ హ్యావింగ్ ఎ వండర్ఫుల్ మార్కెట్ ఇన్ యూరోప్. సో దట్ ఈస్ ద రీజన్ దే వుడ్ లైక్ టు ఫైండ్ సీ రూట్ టు ఇండియా ఫ్రమ్ డిఫరెంట్ సౌత్స్ నుంచి అనుకున్నారు. సో అప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం, అప్పుడున్న అంచనా ప్రకారం ఒక్కొక్కటి కనుక్కుంటూ వచ్చారు. చేస్తున్నప్పుడు ఆయన 1492లో కొలంబస్ వచ్చాడు. కొలంబస్ ఆయన అనుకుని వెళ్ళి, ఏదో ఆయన అంచనా ప్రకారం స్ట్రైట్గా వెళ్ళి పసిఫిక్ సముద్రాన్ని దాటేసి వెళ్ళిన తర్వాత అమెరికాని కనుక్కున్నాడు. అమెరికాని కనుక్కున్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా రెడ్ ఉండేసరికి వాళ్ళందరినీ ఏమన్నాడు, రెడ్ ఇండియన్స్ అని పెట్టేశారు. సో అక్కడ రెడ్ ఇండియన్స్ అంటే యాక్చువల్గా వాళ్ళ ఐడియా ఏంటి, కొలంబస్ ఐడియా ఈజ్ టు ఫైండ్ ఇండియా. సో ఆయనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఇండియన్స్ అంటే బ్రౌన్ కలర్ పీపుల్. బట్ ఇక్కడ చూస్తే వీళ్ళు తెల్లగా ఉన్నారు, రెడ్గా ఉన్నారు కనుక బహుశా ఇండియన్స్ ఇక్కడ ఈ ప్రాంతంలో ఇట్లా రెడ్గా ఉన్నారేమో అనే అజంప్షన్తో ఆయన ఈ నేమ్డ్ దెమ్ యాజ్ రెడ్ ఇండియన్స్. సో అక్కడ అలా జరిగింది. సో తర్వాత నెక్స్ట్ ఇంకా చాలామంది మ్యాజిలాన్ ఉన్నారు. మ్యాజిలాన్ అంటే ఏం చేశారంటే ప్రపంచం మొత్తం మీద ఈజ్ ద ఫస్ట్ నావిగేటర్ టు సర్కమ్ నావిగేట్ అక్రాస్ ద గ్లోబ్, మ్యాజిలాన్. సో మొత్తం తనకు కావాల్సిన సరుకు సరంజామను, సైనికులను, అలాగే మొత్తం పడవలు నడిపేవాళ్ళు. అప్పుడుండే పడవలన్నీ కూడా తెడ్లు నడపడం ద్వారా వెళ్ళేవి. ఇప్పుడుండే టెక్నాలజీ కానీ, స్టీమర్స్ కానీ, ఇతర టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏవి లేవు కనుక మాన్యువల్ పడవలు మాత్రమే. ఆ మాన్యువల్ పడవల్లో ఒక సంవత్సరం మొత్తం భూమి చుట్టూ తిరిగి రావాలంటే, సముద్రాలన్నీ చుట్టూ తిరిగి రావాలంటే ఎంత అవసరమో అంచనా వేసుకుని, అంతకుముందు ఉన్న నావిగేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుభవాలని, వాళ్ళ యాత్రని అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్లాన్ తయారు చేసుకొని ఆ మ్యాజిలాన్ మొత్తం ప్రపంచం అంతా తిరిగి వచ్చాడు. ఈజ్ ద ఫస్ట్ మ్యాన్. అప్పుడు మాత్రం క్లియర్గా అర్థమైంది భూమి బల్లబరుపుగా లేదు, గుండ్రంగా ఉందనే విషయం స్పష్టంగా అయింది. కోపర్నికస్ కూడా చాలా అద్భుతంగా దాన్ని డిక్లేర్ చేసి చెప్పాడు, భూమి గుండ్రంగా ఉందని. సరే, ఇది ఇక్కడ కాంట్రడిక్టరీ. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే భారతీయ దర్శనాల్లో షడ్దర్శనాలు ఉన్నాయి, 6 దర్శనాలు. న్యాయ, వైశేషిక, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస ఇలా ఉన్నాయి. సో దాంట్లో వైశేషిక అనే ఒక దర్శనం ఉంటుంది. కనాదురు అంటే ఆయన దాన్ని డిజైన్ చేశాడు, దాన్ని రాశాడు. దాంట్లో కపిద్దాకార భూగోళ అనే ఒక మాట అద్భుతంగా ఉంటుంది. కపిద్దము అంటే బత్తాయి, నారింజ లాంటి పండు, అది అంటే మన ఫలము. ఆ ఫలము మధ్యలో ఒత్తబడి ఉన్నట్టు కపిద్దమాకారం అంటే దీర్ఘ చతురస్రంలో, దీర్ఘ వృత్తాకారంలో ఉందనే విషయం, ఎలిప్టికల్ షేప్లో ఉందనే విషయాన్ని అక్కడ క్లియర్గా చెప్పారు. సో అంటే భూగోళం అనే కాన్సెప్ట్ అక్కడ భూగోళం అంటే వృత్తంలో ఉంది అనే విషయాన్ని వైశేషికలో చెప్పారు. సో కానీ అంటే ఎప్పుడో క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట. కానీ యూరోపియన్స్కి 14th సెంచరీ వరకు కూడా భూమి గుండ్రంగా ఉందనే విషయం స్పష్టమైన సైంటిఫిక్ రీజన్తో మాత్రం లేదు. వాళ్ళు అప్పటి వరకు భూమి బలపరుపుగా ఉందనే అంశంతోనే నమ్ముకుంటూ వచ్చారు. సో ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళని చంపారు కూడా. గియర్డానో బ్రూనో అనే ఒక రేషనలిస్ట్ ఉన్నాడు, ఒక హేతువాది, ఒక తాత్వికుడు. ఆయననైతే సజీవ దహనం చేశారు. భూమి ఇట్లా లేదు, మీరు అనుకున్న విశ్వాసాలు కరెక్ట్ కావు, ఇది బైబిల్ చెప్పిందే మొత్తం కాదు అనే విషయాన్ని ఆయన అన్నందుకు ఆయనని అప్పుడుండే వ్యవస్థలు, అప్పుడుండే ప్రభుత్వము, అప్పుడుండే రాజులు, అక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఆయనని సజీవ దహనం చేసిన సందర్భం చరిత్రలో ఉంది. సో అందుకని కానీ తర్వాత మాత్రం ఫ్యాక్ట్ ఏంటంటే ఇది కనుక్కోవడం జరిగింది. అంటే ఒక్క ఇండియా నిజంగా చెప్పాలంటే ప్రపంచాన్ని అంతా కూడా ఒక కొత్త రూపురేఖలు తీసుకొచ్చింది కేవలం ఇండియాని. ఎలా అనిపిస్తుంది అంటే ఇండియాకు అన్వేషణ అనేది సముద్ర మార్గం కనుక్కోవడం జరిగింది. ఆ సముద్ర మార్గం అన్వేషణలో 2 ఖండాలు కొత్తగా తెలిసాయి, 3 ఖండాలు కొత్తగా తెలిసాయి. ఏంటి అంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా ఒకటేమో నార్త్ అమెరికా, రెండోది సౌత్ అమెరికా, తర్వాత ఆఫ్రికా. ఎందుకంటే వాస్కో డి గామా 1498 ప్రాంతంలో
కేరళ ప్రాంతానికి చేరడానికి ముందు ఏం జరిగిందంటే మొత్తం ఆ కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఆఫ్రికా ఖండం చుట్టి చివరిలో దక్షిణాఫ్రికా ప్రాంతంలో ఉండే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే ప్రాంతం అని గుడ్ హోప్ ఒక హోప్ దొరికింది కనుక వాళ్ళని అడిగితే మనిషిని అడుగుతూ వెళ్తుంటే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు ఇండియాకి ఇట్లా వెళ్ళొచ్చు అని ఒక రూట్ చెప్పారనేది ఒక ఐతిహ్యం. సో దాని అనుసరించి అందుకనే ఆ ప్రాంతాన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఒక ఆశని రేకెత్తించిన ప్రాంతం, ఆశ అంతా పోగొట్టుకొని నిరాశపడుతున్న సందర్భంలో ఆశను రేకెత్తించిన ప్రాంతం కనుక దానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టాడనేది మనకు చరిత్రలో కథనం. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత 1498లో వచ్చిన తర్వాత కేరళ ప్రాంతానికి, భారతదేశంలో కేరళ ప్రాంతానికి వచ్చిన తర్వాత అప్పుడు భారతదేశానికి ఒక సీ రూట్ మార్గం కనుక్కోవడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే ఆఫ్రికా కనుక్కోబడింది. ఆఫ్రికా అంతవరకు చీకటి ఖండం, డార్క్ కాంటినెంట్ విచ్ వాజ్ నాట్ నోన్ టు ది వరల్డ్ టిల్ దట్ ఏరియా, అంటే టిల్ దట్ ఎరా 1498 వరకు కూడా ఆఫ్రికా ఖండం అనేది ఉందనే విషయం ప్రపంచంలో ఎవరికి తెలియదు. అలాగే 1492 వరకు కూడా అమెరికన్ కాంటినెంట్స్ రెండు ఉన్నాయని, ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఉన్నాయనే విషయం ప్రపంచానికి తెలియదు. అలాగే ఆస్ట్రేలియా ప్రాంతం కూడా జేమ్స్ కుక్ అనే అతను, కెప్టెన్ జేమ్స్ కుక్ అనే అతను మళ్ళీ ఈ ఎక్స్పెడిషన్లోనే భాగంగా వీళ్ళందరూ 14th సెంచరీలో ఇవన్నీ వచ్చిన తర్వాత ఆస్ట్రేలియాను కనుక్కున్న తర్వాతనే ఆస్ట్రేలియా ఒక ఖండం చివరిగా అంత దూరంలో ఉందనే విషయం తెలిసింది. సో ఇలా ఒక్క ఇండియా ఏం చేసిందంటే ప్రపంచం మ్యాప్ని మార్చేసింది, ప్రపంచ గమనాన్ని మార్చేసింది, వరల్డ్ మ్యాప్ యొక్క టోపోగ్రఫికల్ సిస్టమ్నే అది మార్చేసింది. సో ఇండియా గురించిన అన్వేషణ మొత్తం జాగ్రఫికల్ డిస్కవరీస్కి కారణమై 14th century has become one of the important milestone event for the entire world history in the name of geographical discoveries. సో ఈ జాగ్రఫికల్ డిస్కవరీస్ అన్నీ కూడా చివరికి ఎంతవరకు దారితీసాయంటే అవి తర్వాత పరిణామాలకి దారితీస్తాయి. 14th centuryలో, 14th and 15th centuryలో ఇవన్నీ జరిగాయి. 2 సెంచరీ. అందుకే మనం 1492లో కొలంబస్, 1498లో వాస్కో డి గామా ఇలా చెప్పుకుంటూ వస్తాం. సో దీని తర్వాత 14th and 15th centuries జరిగిన భౌగోళిక పరిశోధనలు, జాగ్రఫికల్ డిస్కవరీస్ అన్నీ ఆ తర్వాత ప్రపంచ పరిణామాలన్నిటికీ ఒక ఆధునికత వైపు నడపడానికి కావాల్సిన ఆలంబనని, ఒక ఇంధనాన్ని ఇచ్చాయి. సో అప్పటి వరకు ఉండేవి కింగ్స్, మొనార్క్స్ మాత్రమే, అలాగే రాజరిక ప్రభుత్వాలు, మొనార్క్స్ మాత్రమే రాజ్యం వెళ్తున్న టైంలో ఒక మతం, రాజు అండ్ మతం, ఈ రెండు మాత్రమే టోటల్ సొసైటీని, టోటల్ పాలసీని, టోటల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంతటిని కూడా డామినేట్ చేస్తూ అవి మాత్రమే శాసనకర్తలుగా ఉంటున్న సమయం. సో అదే సమయంలో యూరోప్లో మొత్తం చర్చి యొక్క ఆధిపత్యం విపరీతంగా ఉండేది. తర్వాత చర్చిల్లో కూడా ఫాదర్స్ ఏది చెప్తే అది కథ. చర్చి యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాప పరిహార పత్రాలని అమ్మడం ద్వారా ఎవరైతే డబ్బున్నారో వాళ్ళకు మాత్రమే వాళ్ళందరికీ ఈ పాప పరిహార పత్రాలు అనేవి అమ్మడం ద్వారా వారికి దగ్గర అవ్వడం, దాని ద్వారా మిగతా హ్యాడ్స్ నాట్ ఎవరైతే ఉన్నారో, పేద వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్వర్గప్రాప్తి పొందాలని, అలాగే మోక్షాన్ని పొందాలని తపన పడే ప్రజలు వెళ్తున్న వారందరిలో వ్యతిరేకత రావడం, ఇది చివరికి అంటే తర్వాత సాంస్కృతిక పునరుజ్జీవనానికి, మత సంస్కరణలకు కూడా దారితీసింది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఈవెంట్ ఇన్ యూరోపియన్ హిస్టరీ అండ్ వరల్డ్ హిస్టరీ విచ్ వాజ్ షేప్డ్ ది లేటర్ డెవలప్మెంట్స్ ఇన్ ఏ మ్యాక్సిమం స్కేల్, ఇన్ ఏ బిగ్గర్ స్కేల్. సో అందుకని అది కూడా ఇంపార్టెంట్ మనకి. సో అలాగే 14th and 15th సెంచరీలో జాగ్రఫికల్ డిస్కవరీస్. ఆ తర్వాత అదే టైంలో 16th సెంచరీకి వచ్చేసరికి మనకు ఏజ్ ఆఫ్ రీజన్ అంటారు. ఏజ్ ఆఫ్ రీజన్ అండ్ సైన్స్ వచ్చిన సందర్భం, అంటే సైన్స్ ఆలోచన హేతుకు వాట్, వెన్, వేర్, వై, హౌ అనే 5 W's and 1 H, అంటే 5 W'లు, అంటే వాట్, వెన్, వేర్, వై, హూమ్ అండ్ హెచ్, 1 H అంటే హూ, హౌ, ఎలా అనే ఈ ప్రశ్నలు విస్తృతంగా పరిశోధించబడి ప్రతి అంశాన్ని ప్రశ్నించిన యుగం 16th సెంచరీ. ఈ 16th సెంచరీ అంటే దీనికి బీజాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గ్రీకుల కాలం నుంచి ఉన్నాయి, రోమన్ల కాలం నుంచి ఉన్నాయి, ప్రాచీన నాగరికతల కాలం నుంచి కూడా ఉన్నాయి ఈ 5 ప్రశ్నలు. కాకపోతే విస్తృతమైన స్థాయిలో ప్రతిదాన్ని ప్రశ్నించడం, ప్రతి భౌగోళిక అంశాన్ని, ప్రతి మతపరమైన అంశాన్ని ప్రశ్నించడం మొదలైంది మాత్రం 14th సెంచరీలో జాగ్రఫికల్ డిస్కవరీస్ వచ్చిన తర్వాత. అప్పటి వరకు ఉన్న విశ్వాసం తప్పని నిర్ధారణ అయిన తర్వాత, అంటే అప్పుడున్న విశ్వాసం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద 2 ఖండాలు ఉన్నాయని ఒకటి, ప్రపంచం మొత్తం మీద ఇదంతా బలపరుపుగా ఉందనే నమ్మకం ఒకటి. ఈ 2 విశ్వాసాలు ప్రశ్నించబడిన తర్వాత మొత్తం అన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. అదే చివరికి సైన్స్ డెవలప్ అవ్వడానికి, రీజన్ అనేది డెవలప్ అవ్వడానికి కారణమైంది. సో అదే కాలంలో ఎంతోమంది సైంటిస్టులు కూడా వచ్చారు. దాంట్లో ముఖ్యంగా కోపర్నికస్ అనుకోవచ్చు, గెలీలియో.
గెలీలియో కూడా టెలిస్కోప్ కనుక్కోవడం. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ ఈవెంట్స్ దట్ హ్యావ్ బీన్ టేకెన్ ప్లేస్. అండ్ అట్ ద సేమ్ టైం ఇదే సమయంలో ఆ ఏజ్ ఆఫ్ రీజన్ అనే సమయం జరుగుతున్న టైంలోనే రోమ్ బేస్డ్గా, ఇటలీ బేస్డ్గా ఒక కల్చరల్ రినైజాన్స్ అనేది వచ్చింది. అంటే మొత్తం సాంస్కృతిక పునరుజ్జీవనం వచ్చింది. ఆ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ముఖ్యంగా చెప్పుకోదగింది ఎక్కడంటే సెయింట్ పీటర్స్ బాసిలికా. అది మనం చాలా గొప్పగా చెప్పుకున్నాం. వాటికన్ నగరంలో ఉండే పెద్ద చర్చ్ అది. ఆ చర్చ్లో లోపల ఫ్రెస్కో పెయింటింగ్స్ అని ఉంటాయి, గోడల మీద వేసిన పెయింటింగ్స్. నిజానికి చెప్పిన ఫ్రెస్కో పెయింటింగ్స్ అని మనకు గుర్తు రావాల్సింది అజంతా ఎల్లోరా గుహలు భారతదేశంలో. అజంతా ఎల్లోరా గుహల్లో కూడా ఆ పద్మపాణి ఉండే బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రెస్కో పెయింటింగ్సే, గోడల పైన వేయబడ్డ పెయింటింగ్స్. అవి ఎప్పటికంటే బుద్ధుడి కాలం నాటివి, బౌద్ధ మత కాలం నాటి ప్రాచీన కళాఖండాలు ఆ అజంతా ఎల్లోరా గుహల్లో మనకు కనిపిస్తాయి. సేమ్ అలాంటివే మన 14th సెంచరీ 15th సెంచరీ టైంలో సెయింట్ పీటర్స్ బాసిలికాలో, అంటే అదొక స్టైల్, ఇదొక స్టైల్, దానికి దీనికి పోలిక లేదు. బట్ ఏంటంటే ఫ్రెస్కో పెయింటింగ్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది కనుక మనం దీనికి సంబంధించి అంచనా వేసుకోవాలి. దాని కాంటెంపరీగా ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, ఏ స్టైల్ ఆఫ్ ఆర్ట్ ఎక్కడ ఎలా వచ్చింది అనేది కూడా మనం అంచనా వేసుకోవడం మనకు అవసరం. సో అందుకని దానికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పాను అట్లా. సో తర్వాత ఏంటంటే ఫ్రెస్కో పెయింటింగ్స్ అనే మైకెల్ ఆంజెలో అంటే ఆయన అద్భుతమైన పెయింటర్. అప్పట్లో ముగ్గురిని మనకు ఆర్టిస్ట్ త్రయం అనేవాళ్ళు, అంటే కళాత్రయం. యూరోపియన్ రినైజాన్స్ మూమెంట్లో, కల్చరల్ రినైజాన్స్లో ముగ్గురు మూర్తులు ఉన్నారు, త్రయం. దే ఆర్ ది ట్రయో ఆఫ్ గ్రేట్ కల్చరల్ రినైజాన్స్. సో లైక్ వైజ్ మనం గ్రీకు ట్రయాలజీ అంటాం, గ్రీక్ ట్రియో అంటాము, గ్రీక్ ఫిలాసాఫికల్ ట్రియో. సో దాంట్లో ప్లేటో ఉన్నాడు, అరిస్టాటిల్ ఉన్నాడు, సోక్రటీస్, ప్లేటో అండ్ అరిస్టాటిల్. సో లైక్ వైజ్ ఇక్కడ ముగ్గురు ఉన్నారు 14th 15th సెంచరీలో. ఆ ముగ్గురు ఎవరంటే మైకెల్ ఆంజెలో, రాఫేల్ అండ్ లియోనార్డో డావిన్సీ. మనందరికీ తెలుసు మోనాలిసా, లాస్ట్ సప్పర్ ఇలాంటి పెయింటింగ్స్తో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి గొప్ప పెయింటర్, ఆర్కిటెక్ట్ అండ్ ఇంజనీర్ అండ్ హెలికాప్టర్ లాంటి ఒక గాలిలో తేలే ఒక వస్తువుని, ఒక వాహనాన్ని మొదటిసారిగా ప్రపంచంలో డిజైన్ చేసింది. దానికి శాస్త్రాన్ని, సైన్స్ని, ఒక వస్తువు తేలడం ఎలా సాధ్యమవుతుంది గాలిలో అనే విషయాన్ని మొదటిసారిగా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్తో నిరూపించింది లియోనార్డో డావిన్సీ. At the same time, Leonardo da Vinci is having one of the wonderful skill of ambiversion. Ambiversion అంటే సవ్యసాచి. మనకు మహాభారతంలో అర్జునుడు బాణాలు వేయడంలో సవ్యసాచి అంటాం. సవ్యసాచి అంటే కుడి చేతితో ఎంతైతే సమర్థవంతంగా బాణం వేస్తాడో ఎడమ చేతితో కూడా అంతే సమర్థవంతంగా గురి తప్పకుండా బాణం వేస్తాడు. ఆ స్కిల్ని సవ్యసాచిది అని మనం అంటాము సంస్కృతంలో. అలా ఇక్కడ ఈయన లియోనార్డో డా విన్సీ కూడా రెండు చేతులతో సమానమైన ప్రతిభతో పెయింటింగ్స్ వేయగలిగే సామర్థ్యం లియోనార్డో డా విన్సీకి ఉంది. సో అందుకని ఇలా ఈ 14th 15th సెంచరీలో ఏవైతే కల్చరల్ రినైజాన్స్లో ఈ మైకెల్ ఆంజెలో, రాఫేల్, లియోనార్డో డా విన్సీ have become the trio and they have made all the things to happen. సో అక్కడ లిటరేచర్ని కానీ, ఆర్ట్ని కానీ, పెయింటింగ్స్ని కానీ, ఆఖరికి స్కల్ప్చర్ని కానీ, మిగతా అన్ని అంశాలని కూడా ప్రభావితం చేసింది ఈ ముగ్గురు. సో అందుకని దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో వీ హ్యావ్ టు నో. అండ్ ఆ కాంటెంపరీస్, అప్పుడుండే లిటరేచర్, అప్పుడు వచ్చిన పరిస్థితి, ముఖ్యంగా షేక్స్పియర్ వచ్చారు. ఆ షేక్స్పియర్ అనేది విక్టోరియన్ ఎరా, అలాగే మిగతా బ్రిటిష్ ప్రాంతంలో ఏ క్వీన్ అయితే ఉందో, ఎలిజబెతన్ ఎరా, ఏ క్వీన్ అయితే ఉందో ఆ క్వీన్ కాలంలో వచ్చినటువంటి కవులు, సాహితీవేత్తలు, కళాకారులు వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్ కూడా ఇట్ హ్యాస్ ఆల్సో యాడెడ్ సమ్ మోర్ ఫ్లేవర్ టు ది ఎంటైర్ కల్చరల్ రినైజాన్స్. పర్టికులర్లీ కల్చరల్ రినైజాన్స్ అంటే కేవలం మతానికి సంబంధించిన అంశాలు, రిలీజియస్ రినైజాన్స్ అనే కాదు. ఇది పెయింటింగ్స్కి, ఆర్ట్కి, కల్చర్కి, స్కల్ప్చర్కి, అలాగే మాన్యుమెంట్స్కి, కన్స్ట్రక్షన్స్కి, లిటరేచర్కి, వీటన్నిటికీ కూడా దోహదపడింది. సో అందుకని అదంతా కూడా చాలా గొప్ప విషయాలుగా మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనకు కంపల్సరీ అవసరం. అదే కాంటెంపరీ కూడా అవసరం, అలాగే కంపారేటివ్ కూడా అవసరం. అంటే లండన్లో ఫలానా ఆయన ఉన్న టైంలోనే, షేక్స్పియర్ ఉన్న టైంలోనే ఫ్రాన్స్లో ఏం జరిగింది అనేది కూడా మనకు ఒకటి ఇంపార్టెంట్ అవసరం. సో అలాగే ఈ 15th సెంచరీకి సంబంధించి ఎలాంటివి కంపారేటివ్గా అప్పుడుండే కాంటెంపరీ అండ్ అప్పుడుండే కంపారేటివ్గా ఉండే అంశాలన్నీ కూడా మనం చదువుకొని పెట్టేసుకుంటే, గుర్తుపెట్టుకుంటే దట్ విల్ బీ అనదర్ అసెట్ ఫర్ ది ఎంటైర్ పేపర్ దట్ వీ వుడ్ లైక్ టు అసెస్ అండ్ అటెండ్. సో అదొకటి. తర్వాత 15th 16th సెంచరీ తర్వాత 17th సెంచరీ హ్యాస్ culminated in industrial revolution. So whatever the things that have been erupted in 14th century in the name of geographical discoveries, they have
గివెన్ పాత్ ఫర్ ద ఏజ్ ఆఫ్ రీజన్ అండ్ ద కల్చరల్ రినైజాన్స్ అండ్ ద రిలీజియస్ రినైజాన్స్. ఒక మతపరమైనటువంటి రినైజాన్స్కి అలాగే సాంస్కృతిక పునరుజ్జీవనానికి అది దారితీసింది. అది అల్టిమేట్గా ఏజ్ ఆఫ్ రీజన్కి వచ్చింది, సైన్స్కి రీజన్కి వచ్చింది. ఆ తర్వాత చివరికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి వచ్చింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ప్రధాన హెడ్ ఎక్కడ అయిపోయిందంటే ఆ స్టీమ్ ఇంజన్ కనుక్కోవడం, జేమ్స్ వాట్ అంటే ఆయన స్టీమ్ ఇంజన్ కనుక్కోవడం, తర్వాత జిన్నింగ్ మిల్లోంచి కాటన్ని తయారు చేసే యంత్రాన్ని కనుక్కోవడం అనేది ఒక అద్భుతంగా వచ్చేసి వీటన్నిటి కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నిటికీ హబ్గా ఎక్కడ మొదలైందంటే లండన్ హ్యాస్ బికమ్ ద హబ్ ఫర్ ఆల్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దట్ హ్యాస్ బిన్ టేకెన్ ప్లేస్ ఇన్ 17th century. సో పర్టికులర్లీ మరి లండన్లో కూడా 2 నగరాలు, ఒకటి లివర్పూల్ అండ్ ఇంకోటి మాంచెస్టర్. సో ఈ 2 నగరాల్లో జరిగినటువంటి మొత్తం పరిణామం ముఖ్యంగా ఉత్పత్తి, అంటే అప్పటి వరకు జరిగిన ఉత్పత్తి ఏంటంటే మాన్యువల్ ప్రొడక్షనే, యంత్రం అనేది ఎక్కడ లేదు. నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ మెషినరీ ఇన్ ఎనీ ఆఫ్ ది ప్రొడక్టివ్ ప్రాసెసెస్ అంటిల్ దెన్. సో కానీ అప్పుడే అదొక పెద్ద మార్పు ఏమొచ్చిందంటే ఎక్కడైతే ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చిందనడానికి కారణం ఏంటంటే మెకనైజేషన్ రావడం, యంత్రాలను ఉపయోగించడం ద్వారా ఉత్పత్తిని 10 రెట్లు 15 రెట్లు పెంచడం ఎప్పుడైతే మొదలైందో అప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ప్రారంభమైంది. అది ఆ తర్వాత మళ్ళీ ఇంపీరియలిజంకు దారితీసింది. సో దట్ హ్యాస్ అల్టిమేట్లీ రిజల్టెడ్ ఇన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ దేర్ కింగ్డమ్స్. అంటే ఆ ఉత్పత్తులన్నింటినీ అమ్ముకోవడానికి కావాల్సిన కొత్త మార్కెట్లు కావాలి. ఆ కొత్త మార్కెట్లు కావడంలో భాగంగా అప్పుడు లండన్, బ్రిటన్ అమెరికాకి వెళ్ళిపోవడం, అమెరికాలో మళ్ళీ అమెరికన్ రెవల్యూషన్ అంతటికీ రావడానికి ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషనే ప్రధాన కారణం. సో అలాగే మళ్ళీ ఇండియాని వెతుక్కుంటూ రావడం, లేదా లండన్ బ్రిటిష్ కాలనీస్ని వేరు ఆసియాలో, లాటిన్ అమెరికాలో, అలాగే ఆఫ్రికాలో వేరు కాలనీస్ని వలసలను ఎస్టాబ్లిష్ చేయడం. ఎప్పుడైతే లండన్ ఒకటే కాకుండా ఫ్రాన్స్ కూడా ఇండస్ట్రియల్లీ పొటెన్షియల్గా అయిన తర్వాత, అలాగే హాలాండ్, తర్వాత పోర్చుగీస్ ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా వేరు దేశాల్లో వాళ్ళ వలసలను ఏర్పాటు చేసుకో విధంగా ప్రయత్నాలు చేయడం, విస్తరింపజేయడం, ఒక ఇంపీరియలిజం రావడానికి, అంటే సామ్రాజ్యవాదం ఏర్పడడానికి, విస్తరణ జరగడానికి ఇది దోహదపడింది. అంటే ఇక్కడ మనం చూడాలి ఏంటంటే అమెరికన్ రెవల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం. అమెరికన్ రెవల్యూషన్ రావడానికి కారణం ఏంటంటే బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిన 13 వలసలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక విప్లవాన్ని తీసుకురావడం. సో మనం ఇక్కడ మన సిలబస్ ప్రకారం చూస్తే వీ హ్యావ్ టు కన్ఫైన్ అవర్ సెల్స్ ఓన్లీ టు ది థింగ్స్ దట్ హ్యావ్ బీన్ టేకెన్ ప్లేస్ ఇన్ అమెరికన్ రెవల్యూషన్. సో అమెరికా ఎట్లా అయింది, ఏ విధంగా 1492లో కొలంబస్ వచ్చిన తర్వాత ఏం పరిణామాలు జరిగాయి, అప్పటి నుంచి ఏం జరిగింది, ఇవే చూస్తాం. కానీ అసలు కొలంబస్ కంటే ముందున్న విషయం కూడా మనకు తెలియాలంటే వరల్డ్ హిస్టరీలో ఏం జరిగింది, ఈ విషయాలని తెలిస్తే తప్ప అమెరికన్ రెవల్యూషన్ గురించిన అంశాలని కరెక్ట్గా మనం చెప్పలేము. సరే మీరు ఇవన్నీ రాస్తామా పేపర్లో అంటే రాయలేకపోవచ్చు. మనకు రాయడానికి కావాల్సినంత స్పేస్ కానీ, టైం కానీ, వర్డ్స్ కానీ అదంతా ఉండకపోవచ్చు. కానీ అట్లీస్ట్ వాట్ యూఆర్ సపోజ్ టు డూ ఇస్ దట్ మనం ముందు ఒక్క పారాగ్రాఫ్లో ఈ అంశాలని సంక్షిప్తంగా చెప్పగలిగితే, అమెరికన్ రివల్యూషన్ గురించిన వ్యాసం రాసేప్పుడు, ఎస్సే రాసేప్పుడు, జనరల్ స్టడీస్ మెయిన్స్లో సంబంధించిన అంశాన్ని టచ్ చేసేప్పుడు అమెరికన్ రెవల్యూషన్ అనేది 1776 ప్రాంతంలో వచ్చినప్పటికీ దాని వెనక ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 14వ శతాబ్దంలో జరిగిన పరిణామాలు, జాగ్రఫికల్ డిస్కవరీస్కి దారితీసిన మొలకెత్తిన అంశాలు అంకురం ఏర్పడి ఆ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దారితీసిన తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్లోని ఫలితాలు, ఉత్పత్తులు అధికమైన తర్వాత లండన్ బ్రిటన్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అమెరికాని వెతుక్కుంటూ వచ్చింది. యూరోప్ నుంచి అమెరికాకి వలసలు వచ్చాయి. ఆ వలసలు ఆ తర్వాత బ్రిటిష్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే అమెరికన్ రెవల్యూషన్ అనేది. ఒక్క పారాగ్రాఫ్లో కనుక మెన్షన్ చేస్తే వీ విల్ బి క్లాస్ అపార్ట్. మిగతా వాళ్ళందరూ రాసేదంటే డైరెక్ట్ స్టేట్కి వస్తానుగా డైరెక్ట్ మొదలెడతారు అమెరికన్ రెవల్యూషన్ గురించి. అలా కాకుండా దాని ఒక పారాగ్రాఫ్ చిన్న ఒక 2-3 లైన్లైనా ఈ మొత్తం సమాచారాన్ని ఒక సంక్షిప్తంగా 2-3 లైన్లలో చెప్పగలిగితే వీ విల్ మేక్ ఎ డిఫరెన్స్. మనం చూపిస్తాం. మన ఎస్సేలో ఎగ్జామినర్ ఎప్పుడు కానీ అందరూ ఒకేలాగా ఉండాలని కోరుకోడు. ఎవరి పర్స్పెక్టివ్ ఎలా ఉంది, ఎంత విస్తృతి ఉంది కూడా అధ్యయనం చేస్తాడు, అంచనా వేస్తాడు. సో మనం ఈ 2 అంశాలు చెప్పడం ద్వారా మనం మన పేపర్, మనం ప్రజెంటేషన్లో మనం రాసిన ఎస్సేలో ఎంత డిఫరెంట్గా ఉన్నామని చూపించగలుగుతాం. సో చూపించాలంటే ఏం చేయాలంటే ఇంత అధ్యయనం అవసరం. ఎంత అధ్యయనం? మీరు ఎప్పటి నుంచి 14th centuryలో జరిగిన అంశాలు, అంతకుముందు మెసొపొటేమియన్ సివిలైజేషన్ నుంచి జరిగిన విషయాలన్నీ కూడా ఒక విహంగ వీక్షణం లాగా మనకు కంప్లీట్ అవగాహన ఉంటే ఈ మిగతా అంశాలని అంటే టు ది పాయింట్ రాయడానికి కావాల్సిన ఒక బ్యాక్గ్రౌండ్ని, ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్ని, దానికి దారితీసిన పరిస్థితులన్నింటినీ మనం చెప్పిన వాళ్ళం అవుతాం. సో అందుకని ఐ రిక్వెస్ట్ యూ ఆల్,
you should not confine only to the syllabus. You have to think, go pre of the syllabus and post the syllabus too, to analyze any of the event. సో సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్కి కావాల్సిన అంశం ఏంటంటే సిలబస్ ఉండడం ఒకటి, మార్గం చూపే లైట్ హౌస్ లాంటిది సిలబస్. బట్ ఆ లైట్ హౌస్తో పాటు ఆ దీపం కింద ఉండే కనిపించని చీకటిని కూడా అన్వేషించడం అవసరం. ఆ కనిపించని చీకటి ఉండే ఆ స్తంభమే ఆ దీపం అంత పైన ఉండడానికి కారణం అనే విషయాన్ని గమనించాలి. సో ఆ స్తంభాన్ని గమనించగలిగితే, ఆ స్తంభం నిర్మాణాన్ని మొత్తం గమనించగలిగితే ఆ పైన ఉండే దీపం మనకు అర్థమవుతుంది. ఆ దీపం వెలుగులో మనం కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతాం. అన్నిటిని మించి మనకెంత సంపూర్ణ అవగాహన ఉంటే అంత చక్కగా వ్యాసాన్ని కానీ లేదా క్వశ్చన్ని కానీ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎక్కడైనా కరెక్ట్గా చెప్పగలుగుతాం. ఆఖరికి ఇంటర్వ్యూలో కూడా మనకు క్వశ్చన్ వచ్చినప్పుడు మనం కాన్ఫిడెంట్గా కమ్యూనికేట్ చేయగలుగుతాం. దాని వెనుక ఉండే నేపథ్యాన్ని అంతా వివరించి చెప్పడం వల్ల ఎగ్జామినర్ని ఇక్కడ మెయిన్స్లో కానీ అక్కడ ఇంటర్వ్యూలో కానీ చాలా అద్భుతంగా ఇంప్రెస్ చేయగలుగుతాం. సో అందుకని మనం ఈ హిస్టరీకి సంబంధించిన పార్ట్లో వరల్డ్ హిస్టరీలో ఈ మొత్తం అంటే ప్రాచీన హిస్టరీ మనకు సిలబస్లో ఉన్నా లేకపోయినా దానికి నేపథ్యం వచ్చిన, దాన్ని నడిపించిన, దానికి మార్గం తీసిన హిస్టరీని కూడా చదవడం అనేది అవసరం అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మిగతా విషయాన్ని మనం తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ చూద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్.